పన్నీర్ పాపర్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పన్నీర్ పాపర్స్కి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, ఉప్పు, కారం, చాట్ మసాలా, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మైదా, బ్రెడ్ క్రమ్స్, కోడిగుడ్లు. పన్నీర్ పాపర్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ పన్నీర్ వేసుకోవాలి. తురిమిన పన్నీర్, ఆనియన్స్, 2 స్పూన్స్ మైదా, రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం, మనకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, సాల్ట్ తగినంత, అది కొంచెం వేయరా, చాట్ మసాలా కొంచెం, కొంచెం కొత్తిమీర. సో దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చేసేయి. కొంచెం వాటర్ వేసుకోవాలి. సో ఇంట్లో కూడా ఇలానే సైలెంట్గా ఉంటావు? సైలెంట్గా ఏమి ఉండను ఇంట్లో. మరి ఇక్కడ ఎందుకలా సైలెంట్గా అమాయకురాలుగా ఉన్నావు? నీలో కోపం చూడాలనిపిస్తుంది. కోపమా? నీకు ఎలాంటి సిచ్యువేషన్స్లో కోపం వస్తుంది? ఇంట్లో మనం చేసింది చెప్తారు కదా, నువ్వు చేసావు అని. చేసుంటా కానీ ఒప్పుకోను, దాని మీద కోపం వస్తుంది. నువ్వు చేసింది చేసావు కోపం వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఈ రెసిపీ నువ్వే చేసావు అంటే కోపం వస్తుంది. ఇది మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎగ్స్ బీట్ చేసుకున్నాం. 2 eggs. ఇప్పుడు నీ టాలెంట్ చూస్తా. కరెక్ట్ హాఫ్ బగ్లాలి అది. మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం మనం స్క్వేర్ షేప్లో చేసుకుందాం. చేసుకున్నాక ఎగ్లో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్లో డిప్ చేద్దాం. చాలా ప్రాసెస్. సో ఫస్ట్ స్క్వేర్స్ చేసుకుందాం. తర్వాత ఓకే, ఓ ప్లేట్ ఇస్తా, ప్లేట్లో పెట్టుకుందాం. ఓకే. సో ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఈ లోపల నేను ఏమైనా హెల్ప్ చేయనా? యా. ఏంటి? ఆయిల్ పెట్టుకుందాం. ఓకే, ఆయిల్. ఇది డీప్ ఫ్రైయా? డీప్ ఫ్రై. అంటే నువ్వు మోస్ట్లీ ఏవి చేస్తావు? శారీస్, బ్లౌజెస్, ఇంకా డ్రెస్సెస్. సో ఈ 50లో ద బెస్ట్ అనిపించినది ఏంటి? నాకు నేను వేసుకోవడం. అంటే నాకు నేను డ్రెస్కి వర్క్ చేసుకోవడం. నీ డ్రెస్కి వర్క్ చేసుకోవడమా? నేను ఇంకా వేరే వాళ్ళకి చేసినవి అంటే ఇంట్లో వాళ్ళవే ఎక్కువ చేశాను, బయట వాళ్ళవి తక్కువే. సో నెమ్మదిగా డెవలప్ చేస్తున్నావు కదా. ఎస్. ఓకే, ఎంత ఛార్జ్ చేస్తున్నావు? చాలా. ఒరే అట్లా చాలా చేస్తే ఇంకంతే. అంటే బయట వాళ్ళవి లేవు కదా, సో నా వర్కే కాబట్టి వచ్చే మనీ కొంచెం సేవింగ్స్లో పెట్టా. నేను బోటిక్స్ ఓపెన్ చేద్దాము అనేసి. ఫ్యూచర్ థింకర్. అంటే నా ఓన్ డబ్బులతో నేనే పెట్టుకోవాలి. సో నీకు ఈ మనీ సేవింగ్ ప్రాసెస్ ఎట్లా తెలుస్తుంది? నేనైతే ఇట్లా ఎగరేస్తాను. అంటే మమ్మీ వాళ్ళు నేర్పించారు కదా. నాకు తెలియదురా, నాకు చెప్పా. అలా అని కాదు, మమ్మీ చెప్పేది నీకు వచ్చే అమౌంట్ నువ్వే సేవింగ్స్లో పెట్టుకో, ఎవరికి ఇవ్వకు అని. సో అలా సేవింగ్స్లో పెట్టుకున్నాను. సో నీకు వచ్చేది ఒక 100%లో ఎంత సేవింగ్స్కి పెడతావు? 50%. 50 మిగతా 50 ఏం చేస్తావు? నేను ఖర్చులు పెట్టుకుంటా. ఖర్చులు అంటే షాపింగ్ ఎక్కువ చేస్తా. సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరితో మాట్లాడతావు బాగా? పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బుర్ర తింటా. ఏం మాట్లాడుకుంటారా? మీ ఇంట్లో పప్పు ఉందా, ఉప్పు ఉందా అని? పక్కన అబ్బాయి గురించి మాట్లాడుకుంటా. మోడల్ సూపర్ మోడల్. వాట్ ఈస్ దిస్ అసలు? సో వాళ్ళు మాట్లాడతారు, నేను చెప్తా దానికి. అంటే వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ లేరు కదా, సో దాని గురించి మాట్లాడుతున్నారు. ఉన్నారు. ఏం మాకు ఒకసారి స్టోరీ చెప్పచ్చు కదా. మా అమ్మయ్య వల్ల మ్యారేజ్కి వెళ్ళాను. సో అక్కడ తను ఉన్నాడు, నేనున్నా, చూసుకున్నా. ఇంకా ప్రపోజ్ చేశాను నైట్ నేనే ఫస్ట్. నువ్వే? నేనే. ఆ స్టెప్ ఎలా తీసుకున్నారా? ఇష్టపడి నాకు అవన్నీ ఎందుకు అని ప్రపోజ్ చేశా. చాలా మంది అమ్మాయిలు తొందరగా స్టెప్ తీసుకోరు కదా. మంచోడే కదా, అందుకే.
స్వీటీ మొత్తం రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్లో డిప్ చేసుకొని బ్రెడ్లో డిప్ చేసుకొని ఆయిల్లో ఫాస్ట్గా చేయాలి ఇది. ఫాస్ట్గా. ప్లేట్లో పెట్టేసుకుందాం అన్నీ ఇలానే చేసుకొని. సో ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో అవి రెడీ అయిపోయినాయి. ఇవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎస్, ఆయిల్ కూడా వేడైపోయింది. ఓకే, ఆయిల్లో వేసుకుందాం. స్వీటీ మీరు కడపకి వచ్చారా? లేదురా. అవును, ఒకసారి రండి కడపకి. నాకు బిర్యానీ తినిపిస్తా. నేనే చేసి పెడతా. సో ఇవి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, ఎందుకంటే బ్లడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, సో అందుకు. ఓకే, సో ఇంకా 2 minutesలో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. అవి ఫ్రై అయిపోయినాయా? ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. స్వీటీ పన్నీర్ పాపడ్స్ రెడీ. సో వేడి వేడి క్రిస్పీ పన్నీర్ పాపర్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పన్నీర్ పాపర్స్ కి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, ఉప్పు, కారం, చాట్ మసాలా, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మైదా, బ్రెడ్ క్రమ్స్, కోడిగుడ్లు. పన్నీర్ పాపర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన పన్నీర్, ఉల్లిపాయ ముక్కలు, మైదా, కారం, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కోడిగుడ్లను బీట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని స్క్వేర్ షేప్స్ లో చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. అది వేడెక్కే లోపు పాపర్స్ లా చేసుకున్న పన్నీర్ ని కోడిగుడ్డు మిశ్రమంలో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ లో డస్ట్ చేసుకుని వేడెక్కి నూనెలో వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసేసుకుంటే యమ్మీ క్రిస్పీ పన్నీర్ పాపర్స్ రెడీ.